నేల నీరు చెట్టు కథ. రచన పల్లా వెంకట్రామారావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. చాలా సంవత్సరాల తర్వాత మధు వాళ్ల మామ ఇంటికి వచ్చాడు. చిన్నప్పుడు వేసవి సెలవులు వస్తే చాలు ఇక్కడే వాలేవాడు. తర్వాత చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండడం వల్ల మామయ్య గారింటికి రాలేకపోయాడు. క్షేమ సమాచారాలయ్యాక భోజనం చేసి నిద్రపోయాడు. మరుసటి రోజు తీరిగ్గా ఉండడం వల్ల ఇంటి పరిసరాలను గమనించాడు మధు. చాలా మార్పులు కనిపించాయి. చిన్నప్పుడు మామయ్య గారిది పెంకుటిల్లు. ఇంటి చుట్టూ చాలా స్థలం ఖాళీగా ఉండేది. తాను ఆ మట్టిలోనే ఆడుకునేవాడు. ఇప్పుడు మామయ్య మేడ కట్టాడు. ఇంటి ఆవరణ అంతటినీ నాపరాళ్లతో కప్పి సిమెంట్ పూత పూయించాడు. ఒక మూలగా వేప చెట్టు మాత్రం అలాగే ఉంది. మరొక మూలన బావి కూడా అలాగే ఉంది. బావిలోకి తొంగి చూశాడు. అది ఎండిపోయి చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. చిన్నప్పుడు చేతికందేంత ఎత్తులో నీరు కనపడుతూ కళకళ్లాడుతూ ఉండేది. పెరట్లోని పూల మొక్కలకు తామే సరదాగా బావిలోని నీరు తోడిపట్టేవారు. ఇప్పుడు నీరే కాదు, మొక్కలు కూడా కనిపించలేదు. అదే విషయం మామయ్యని అడిగాడు. బావి ఎప్పుడో ఎండిపోయిందిరా, పూడ్చాలంటే ఖర్చు అని అలా వదిలేశా. నీళ్లకే కరువుగా ఉంటే ఇక మొక్కల్ని పెంచే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నాడు. మధు ఆ రోజంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు మామయ్యని పిలిచి తన నిర్ణయం తెలిపాడు. మామయ్య మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత పకపక నవ్వాడు. ఏంటి, నువ్వు బావిలో నీరు తెప్పిస్తావా? ఎలా అన్నాడు. మీకెందుకు, నేను చేస్తాను, మీరు చూస్తూ ఉండండి, నాకు కావలసినవి అందజేస్తే చాలు అని అన్నాడు మధు. సరే, నీ ఓపిక నాదేం పోయింది అంటూ అంగీకరించాడు మామయ్య. మరుసటి రోజు నుండి పని ప్రారంభించాడు మధు. ముందు బావిని శుభ్రం చేయించి పూడిక తీయించాడు. బావికి కొంత దూరంలో 6 అడుగుల విస్తీర్ణంలో 4 అడుగుల లోతు ఒక గుంత తవ్వించాడు. అందులో ఒక పొరలా రాళ్లని పరిచాడు. పైన ఇసుక మట్టితో నింపాడు. వాన పడినప్పుడు ఇంటి పైకప్పు నుంచి నీరు వెళ్ళడానికి ఒక పైపు అమర్చి ఉంది. దాని ద్వారా నీరు వీధి కాలువలోకి పోయేది. మధు ఆ పైపును తాను తవ్వించిన గుంతలోనికి అమర్చాడు. ఇప్పుడు వాన పడితే నీరు ఆ గుంతలోకి వెళ్తుంది. తరువాత పెరటిలో కొంతమేర చెప్టా తొలగించి వానలు వచ్చాక మొక్కలు నాటమని మామయ్యకు సూచించాడు. కొద్ది రోజులు గడిపిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు మధు. వేసవికాలం ముగిసింది. మెల్లిగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. చల్లని గాలులు వీచాయి. తర్వాత ఉధృతంగా వర్షాలు కురిశాయి. ఇంటిపైన కురిసిన నీరంతా గుంటలోకి ఇంకిపోయింది. ఒకరోజు తెల్లవారి చూస్తే బావి నిండా నీరు చేతికి అందేటంత దగ్గరకు వచ్చింది. మామయ్య సంతోషంతో మధుకి ఫోన్ చేసి విషయం తెలిపాడు. మనం చిన్న చిన్న ప్రయత్నాలు చేయకుండా బద్దకించడం వల్ల సమస్యలు పెనుభూతంగా మారుతున్నాయి. పట్టణాల్లో నేల కనిపించకుండా కాంక్రీటుతో అలికిస్తున్నారు. దానివల్ల భూమిలోకి నీరు ఇంకకుండా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. స్వార్థంతో చెరువులు ఆక్రమించడం, కాలువలను పూడ్చడం వల్ల నీటి కొరత ఏర్పడుతోంది. అంతేకాదు, నేల లేకపోతే మొక్కలు పెరగవు. మొక్కలు లేకపోతే ఉష్ణోగ్రత పెరుగుతుంది. గాలి వీచదు, వర్షాలు కురవ్వు. నేల నీరు మొక్కలది అవినాభావ సంబంధం. వాటి మధ్య బంధం తుంచేస్తే మనిషి మనుగడ ఉండదు. అందువల్ల పట్టణాలు నగరాల్లో నివసించేవారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వీలైనంత నేలను వదిలేసి పచ్చదనాన్ని పెంచితే నీటి కొరత అనేది ఉండదు. మనుషులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు అంటూ చెప్పుకొచ్చాడు మధు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.